ఎంతకాలమైంది? మనకి ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు దేవుడు? ఎన్ని ప్రమాదాల నుంచి తప్పిస్తున్నారు? మన కుటుంబాల్లో వచ్చే ఎన్నో సమస్యల నుండి తప్పించి మనల్ని ఇంకనూ సజీవముగా ఉంచితే, నాకు ఇంకా పని ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు పొలం ఉంది, నాకు ఎడ్లు ఉన్నాయి, మనం అనేక సాకులు చెప్తూ ఉంటాం. దేవుడు చూసి 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 ఒక సమయంలో మనల్ని విడిచిపెడితే, దేవుడు విడిచిపెడితే ఎలా ఉంటుందో తెలుసా? పాత నిబంధనలో ఒక వ్యక్తి తింటూ తాగుతూ డాన్సులు చేస్తూ ఉంటే దేవుని యొక్క చేయి వచ్చి గోడ మీద మేనే మేనే టెకిల్ ఉపార్సిన్ అని రాసింది. అప్పుడు వరకు సంతోషంగా గంతులేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ చేయి వచ్చి ఆ గోడ మీద రాసిందో వణుకు మొదలైంది. గడగడగడమని వణుకుతున్నాడు. ఏంటి ఏంటి ఏం జరుగుతుంది? తన దగ్గర ఉన్నటువంటి మంత్రులను, జ్యోతిష్కులను అందరిని పిలిచాడు. ఏంటి దీని అర్థం ఏంటి? ఎవరి వల్ల కాట్లా. అక్కడ దేవుని బిడ్డ ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, ఆయన పిలిచారు. మేనే మేనే టెకిల్ ఉపార్సిన్ అంటే నిన్ను నీ రాజ్యాన్ని లెక్క చూసి లెక్క ముగించారు దేవుడు. అందులో నీవు తక్కువగా కనబడ్డావు. మన లెక్క ముగించేసరికి మనం విలువగా కనబడుతున్నామా? దేవుని దృష్టిలో విలువగా మనం ఉన్నామా? మానవుల దృష్టిలో మనం తక్కువగా కనబడినా ఆ దేవాతి దేవుని దృష్టిలో మనం విలువగా కనబడకపోతే, మన లెక్క ముగించేసరికి, మన జీవితం ముగించేసరికి మనం విలువగా కనబడకపోతే ఎవరి జీవితమైనా ఒకటే. నిన్ను నీ రాజ్యాన్ని లెక్క చూసి దేవుడు ముగించారు. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది, నీ ప్రాణం కూడా పోతుంది అని చెప్పారు. దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇస్తున్నారు. మనకంటే గొప్పవారు కానీ, మనకంటే జ్ఞానవంతులు అనేక మంది చనిపోయారు, నీతిమంతులు మనకంటే చాలామంది చనిపోయారు. కానీ దేవుడు ఎందుకని మన ప్రాణానికి ఇంకా సమయాన్ని ఇచ్చారు, ఇంకా జీవాన్ని ఇచ్చారు, ఇంకా సమయాన్ని ఇచ్చి మనకు అనేక అవకాశాలు దేవుడు ఇస్తుంటే మనము ఎంతో నిర్లక్ష్యంగా ఉంటాం, గురుడ్డితనంతో ఉంటాం. చూద్దాంలే, చేద్దాంలే, సాగదీస్తాం. సాగతీయొద్దు. చాలా విలువైనది తెగిపోతుంది. తెగితే మన జీవితం చాలా నష్టపోతాం. కాబట్టి స్నేహితులారా, నేడు అనే సమయం మనకు ఉంది కాబట్టి ఈరోజే రక్షణ దినం. ప్రభువా, నేను ఇంక నువ్వు లోతులోనికి వెళ్ళలేదు,